నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. బ్రాహ్మణ సంఘాలు వైసీపీకి మద్దతు తెలుపుతూ బ్రాహ్మణ జాతి ద్రోహి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ జాతి అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం. జోలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు, వెల్లాలి మధుసూదన్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేస్తూ, అలాగే పెద్ద హరివానం రాఘవేంద్ర ఆచార్య మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బ్రాహ్మణ సంఘాలకు ఎటువంటి న్యాయం జరగలేదు. జగనన్న ప్రభుత్వంలోనే మా బ్రాహ్మణులకు వెన్నంటూ తోడుండి నడిపించే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని కొనియాడారు. మే 13వ తారీఖు ఎలక్షన్లలో తలరాతలను మార్చబోతున్నాయి. మరోసారి అఖండ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బ్రాహ్మణులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణులతో సమావేశాలు నిర్వహించి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్న అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ శర్మ గారిని, డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతో పత్రికా విలేకరుల సమావేశము నిర్వహించడం జరుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారన్నది చాలా స్పష్టంగా కనపడతాం. గత ప్రభుత్వంలో 40 ఏళ్ల చరిత్ర, మేము 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాం అన్న ప్రభుత్వాలు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ బ్రాహ్మణ సామాజిక వర్గాలని అణగదొక్కినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ గ్లాస్ పార్టీ కానీ, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కానీ, వీళ్ళంతా కూటములంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి ఈసారి పాతాళానికి వెళ్ళిపోతారని తెలియజేసుకుంటాం. ఎందుకంటే రాష్ట్రంలో బ్రాహ్మణులను 40 ఏళ్ళు మేము పార్టీ వచ్చిందని చెప్పుకొని వచ్చిన వెంటనే కరణీకరణం తీసేశారు. రాష్ట్రంలో కరణాలు బజార్లో పడ్డారు. దాదాపు హార్ట్ అటాక్తో కానీ, మరియు ఆత్మహత్యలు కానీ చేసుకున్న బ్రాహ్మణులు 25-30 మంది ఉన్నారు. వయోపరిమితి తగ్గించిన వెంటనే ప్రభుత్వం వస్తూనే దాంట్లో వయోపరిమితి తగ్గిస్తూనే 2 ఏళ్ళు లాస్ట్కు చాలామంది బ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకుని గుండెపోటుతో మరణించిన వాళ్ళు 10-20 మంది ఉన్నారు. రాజకీయంగా అసలు రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా, కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వని పార్టీ కానీ, 19లో కానీ, ఇప్పుడు 24లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 సీట్లు ఇచ్చి బ్రాహ్మణులను గౌరవించింది. అదేవిధంగా రాష్ట్రంలో కౌన్సిలర్లు ఇప్పుడు 18 మంది కౌన్సిలర్లు ఇక్కడ వెళ్ళాల మన మధుసూదన్ శర్మ గారి, సత్యమణి గారితో పాటు 18 మంది 19 మంది రాష్ట్రంలో కౌన్సిలర్లు ఉండడం జరుగుతాం. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లో, హస్తకళలు అయితేనేమి, పోలీస్ కార్పొరేషన్, వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, ఏదైనా కార్పొరేషన్లో 5 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా 5 మంది రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బ్రాహ్మణులను పైకి తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటివన్నీ చేసినటువంటి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, రాష్ట్రంలో బ్రాహ్మణులందరినీ ఇంకా అభివృద్ధి వైపు నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మేము రాష్ట్రమంతా కర్నూలు నుంచి స్టార్ట్ చేసి శ్రీకాకుళం వరకు రోజు ఒక్కొక్క జిల్లా మేము యాత్ర చేసుకుంటూ పోయి బ్రాహ్మణులందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు జనసేన కానీ, టీడీపీ కానీ పార్టీ వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దంటున్నారు, మరి గ్రామ సచివాలయాలు రద్దంటున్నారు, రైతు భరోసా కేంద్రాలు రద్దంటున్నారు, ఇంటింటికి పెన్షన్ రద్దంటున్నారు, ఇంటింటికి రేషన్ రద్దంటున్నారు, 4 నేడు రద్దు, అమ్మఒడి రద్దు, ఫీజు రియంబర్స్మెంట్తోనే బ్రాహ్మణుల అభ్యున్నతి. విదేశీ విద్య, మన కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పారు, విదేశీ విద్యతో దాదాపు 720 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 500 కోట్లు అని చెప్పి దాదాపు 220 కోట్లతోనే ఖాళీ చేసి బ్రాహ్మణులను బజారుకి ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అదేవిధంగా అప్పట్లో
ఈ యొక్క ప్రభుత్వం అందరూ కూడా బ్రాహ్మణులు చాలా మంది ఒకరు ఇద్దరు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం కిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఓన్లీ బ్రాహ్మణుడు చీఫ్ సెక్రటరీగా ఉండబట్టి ఆయన మాత్రమే ప్రోద్బలంతో ఆయన కొంచెం ఫోర్స్ పెట్టాడు కాబట్టి తీసుకురావడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దానంతట దాన్ని ఇవ్వలేదు అన్నది రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ కూడా తెలుసుకోవాలి అనేది ఒకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది మనకు ముందుకు వచ్చినటువంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అర్చకులకు చేసినటివి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు జీవో నంబర్ 76 అయితేనేమి, వంశపారంపర హక్కులు అయితేనేమి, అదేవిధంగా మన పురోహితుడు వాళ్ళకు ఇది లేకుండా రిటైర్మెంట్ లేకుండా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు మన పౌరోహితాన్ని కానీ అర్చకత్వం కానీ చేసుకోవాలన్నది మన కరోనా టైంలో పురోహితులకు అర్చకులకు కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది అనేది రాష్ట్ర బ్రాహ్మణులందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఆదోనిలో సంఘంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా చాలా ఎప్పుడు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారితో వెనుకబడి ఉంటారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక బ్రాహ్మణులు అంటేనే వారి కుటుంబం పైనుంచి అన్నదమ్ములు అంతా కూడా మన బ్రాహ్మణుల విధేయులు, బ్రాహ్మణులు అంటే గౌరవం ఇస్తారు. కాబట్టి అటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి మనం అండగా ఉంటూ సాయి ప్రసాద్ రెడ్డి గారిని మరొకసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేసుకోవాలి. అదేవిధంగా బివై రామయ్య గారిని ఎంపీగా చేసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. బివై రామయ్య గారిని పార్లమెంటు సభ్యులుగా చేసుకోవాలని చెప్పి మీ అందరికీ సహృదయంగా బ్రాహ్మణులందరినీ కోరుకుంటూ వైనాట్ 175 అన్నట్టు ముఖ్యమంత్రి నిదాన వారి యొక్క ఆలోచన విధానంగా అందరూ కూడా బ్రాహ్మణులు సపోర్ట్ చేసి వారికి అందరూ కూడా మనం వెన్నుగా ఉండాలి. మీ అందరి ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, బివై రామయ్య గారికి, ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారికి, రాష్ట్ర బ్రాహ్మణులు ఇక్కడ ఆదోని బ్రాహ్మణులు అందరూ కూడా ఆశీర్వదించి వారికి ఓటు వేయించి ఫ్యాన్ గుర్తుకు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ సహృదయంగా కోరుకుంటున్నాను. జై జగన్. బ్రాహ్మణ సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వారు బ్రాహ్మణులతో కూడా దూరం, వైఎస్ఆర్ పార్టీ దూరం అవుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ బ్రాహ్మణులకు అన్యాయం చేసింది అనేటువంటి తప్పుడు ప్రచారంతో ముందుకెళ్తున్నారు. అవన్నీ కూడా తప్పు, అవన్నీ కూడా నిజాలు కాదని తెలియజేయడం కోసం రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరుల్లో ప్రధాన పేరు కాంగ్రెస్ శాస్త్రి గారు చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య సలహాదారు శ్రీకాంత్ గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గారు అంజబాబు గారు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 మంది డైరెక్టర్లకు డైరెక్టర్లుగా బ్రాహ్మణ కార్పొరేషన్ అద్భుతంగా నడుస్తుంది. దానికి తోడు ఎవరికి ఏ కులానికి లేనటువంటి సౌకర్యం బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్పొరేట్ సొసైటీని ఏర్పాటు చేసి బ్రాహ్మణ సహాయ సహకారం వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తుంది. ఈ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం బ్రాహ్మణులకు అన్ని విధాలు ఆదుకుంటూ పదవుల్లో కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చెందిన ప్రభుత్వానికంటే నిన్నగా ఎవరు చేయలేదు అనేటువంటి విషయాన్ని బ్రాహ్మణులందరికీ తెలియజేయడం కోసం ఈరోజు రాష్ట్రాలలో ఉన్నటువంటి పెద్దలను ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము ఈరోజు ప్రింట్ మీడియాలో మాట్లాడుతున్నాం. కానీ మాకంటే ముందు ఇక్కడ కొత్తగా పెద్దలుగా వచ్చినారు కాబట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య సలహాదారు గారు మాట్లాడే ముందు మన పెద్దలు ఈ మధ్యనే కొత్తగా పార్టీలో చేరినటువంటి హరివాణం రాఘవేంద్రాచార్య గారు మాట్లాడవలసిందే కోరుతుంది. నేను 88 నుంచి రాజకీయంలో ఉన్నాను. మాకు రైతోడు రామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వచ్చినాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు బయటకు వచ్చి తెలుగుదేశం అప్పుడు నాకు ఏది తోచుకుంటా తెలుగుదేశం పార్టీలో చేరాను. 5 సంవత్సరాలు అక్కడ ఉండే అక్కడ ఎమ్మెల్యే లేకుండా బ్యాక్ టు ప్రివియన్ అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చాము. ఎందుకంటే తెలుగుదేశంలో నాకు సొంత కూడా కాదు,
మా బ్రాహ్మణ సంఘానికి కోసం ఒక 2-3 పనులు అడిగితే వాళ్ళు ఏది చేయలేదు. పూర్తి చేస్తాను అది చేస్తానని చెప్పి మాట మాత్రం చేస్తానని చెప్పి ఏదో కాగితం చూపించినారు. కానీ మా బ్రాహ్మణ సంఘానికి నేను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను. ఆదోని బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరు ఎంత తీసుకుంటా కూడా వాళ్ళు ఏది పని చేయలేదు. తర్వాత చంద్రబాబు గారు కూడా ఏమో పని చేస్తారు అంటున్నారు. ఆయన అంతా అది చేస్తాను కానీ మనకి ఇప్పటి వరకు ఏం చేయలేదు. మన సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు, ఎందుకంటే మేము దానికంటే ముందు 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఆయనకు మన శక్తి వచ్చం లేకుండా సహాయం చేసినందుకు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మేము ఆయన వెంటనే ఉన్నాము. అలాంటి సాయి ప్రసాద్ రెడ్డిని నమ్ముకుంటే బాగుంటుంది అని చెప్పినాను. ప్లస్ ఇంకొకటి ఏమంటే మేము అక్కడ మా ఊరికి పెద్ద హరివాణంకి 30 బెడ్ హాస్పిటల్ విజయభాస్కర్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. దానికి కావాల్సిన భూమి కూడా నేనే సమకూర్చాను డొనేషన్ చేసి. కట్టినప్పుడు దాని ప్రోగ్రాం పడిపోతుంటే ఎన్నిసార్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పంపించినాను. అడిగితే ఎవరు చేయకుండా దాన్ని అలాగే వదిలిస్తే మొత్తం డిలామినేటెడ్ పొజిషన్ వచ్చేసింది. మొత్తం పడిపోయే స్థితికి వస్తే అప్పుడు మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడిగితే వెంటనే ఆయన మళ్ళీ సపరేట్ దానికి పక్కన పెట్టేసి మళ్ళీ పిహెచ్సికి ఆయనే శంకుస్థాపన చేశారు. ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ తానే శంకుస్థాపన చేసి తానే ఓపెన్ ఎక్కడ చేసిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది మన సాయి ప్రసాద్ రెడ్డి పోయిన సంవత్సరము ఆసుపత్రికి గాను శంకుస్థాపన చేసినాడు. ఈ సంవత్సరం మొన్న ఒక జనవరి 8వ తారీఖు ఆసుపత్రి ఓపెన్ చేసి ఇచ్చినాడు. అలాంటి వ్యక్తి అయిన తర్వాత పెద్ద కాలం మాకు లక్ష్మమ్మ కిరి చెరువు ఉంది. అది ఇది నెక్స్ట్ ఇది వస్తుంది. దాని నుంచి ఇరిగేషన్ టైంలో దానికి వర్షాలు నీళ్ళు వస్తే దానికి ఒక ఎల్ఐసి కెనాల్ నుంచి తూము తీసి ఇచ్చినాడు. దాని నుంచి మొత్తం నీటి సరఫరా అవుతుంది. ఇప్పుడు దగ్గర 600 నుంచి 700 ఎకరాల నీటి సరఫరా అవుతుంది. అలాంటి ఆయన వచ్చి మేము సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో పార్టీలో వచ్చినాను. ప్లస్ ఆయనకు బ్రాహ్మణుడు అంటే చాలా గౌరవం. ప్లస్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు ప్రీవియస్గా మనకు 2-3 ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినారు. తర్వాత ఒకరిని డిప్యూటీ స్పీకర్గా అపాయింట్ చేశారు. మొదట ఎవరూ లేరు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల కంటే పక్కన పెట్టేస్తారు. మనం కరివేపాకు ఉన్నట్టుంటాం. అందుకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ఇచ్చి దాంట్లో ఒక డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఎంతో అందరికీ ఆదుకున్నాడు. కాబట్టి మనకు ఎంతైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ మిత్రుడు అనే ఉద్దేశంతో సాయి ప్రసాద్ రెడ్డి బ్రాహ్మణులు అంటే గౌరవం అనే ఉద్దేశంతో ఈ పార్టీలో వచ్చినాను. మనకు మన జ్వాల శ్రీకాంత్ గారు, మన ప్రసూన్ శర్మ గారు మొదటి నుంచి మనకు చాలా మంచిగా మిత్రులు. వారు కూడా మన సంఘం కోసం చాలా పాటుపడుతున్నారు. మళ్ళీ మన ఇప్పుడు వచ్చిన అతిథులు కూడా చాలా పాటుపడుతున్నారు. ఇప్పుడు మేమంతా కలిసి మనం బ్రాహ్మణ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి, బ్రాహ్మణులకు మేలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణుడు చెప్పే మాట వింటాడు, బ్రాహ్మణులు కంటే గౌరవం ఉంది కాబట్టి ఆయన మంచి చేస్తున్న ఉద్దేశంతోనే ఈ పార్టీలో చేసిన చేరినాను. అదే జగన్మోహన్ రెడ్డికి మా బ్రాహ్మణుడి పైన ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపించి, ఎందుకంటే బ్రాహ్మణులే ఎక్కువ పేద వర్గాలకు ఉండేవారు, వాళ్ళకి సపరేట్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని ఒక ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ నుంచి పైకి తీసుకురావాలని ఒక వాళ్ళని కోరుతూ ఉన్నారు. పెద్ద ఆదోని గాయత్రి బ్రాహ్మణ శ్రీ నటాది సంఘాల ఉత్సవం అంటారు. మిత్రులు విజయానంద గారు, విశ్వనాథ గారు నమస్కరిస్తూ బ్రాహ్మణ మిత్రులారా అందరికీ నమస్కారాలు. నేను ఒకటే ప్రశ్న సమాధానం చెప్తాను. బ్రాహ్మణులు వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేయాలి అంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్షర సమాఖ్యకు, పౌరోహిత సమాఖ్యకు మంచి సహకారం ఇచ్చినారు. సుప్రీంకోర్టు ఆర్డర్ను ప్రప్రథమంగా అమలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు కొన్ని డిమాండ్స్ అందించారు. పట్టికొండకు వచ్చినప్పుడు ఆ డిమాండ్స్ను జగన్మోహన్ రెడ్డి గారు తను గెలిచి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 7వ రోజు మమ్మల్ని అందరినీ పిలిపించి
ఆ డిమాండ్లో 90% కంప్లీట్గా అమలు చేయడం జరిగింది. అంటే కేవలం ప్రభుత్వంలో ఉన్న అర్చక సమాఖ్యం కానీ అర్చకుల డబ్బులు కానీ ఖర్చు పెట్టుకోకుండా సీజీఎఫ్ ద్వారా తీసుకున్న డబ్బులు ఎవరికి ఇవ్వకుండా అట్లే ఉన్నది. దాన్ని దాదాపుగా 600 కోట్లకు ఉన్నది. దాన్ని మెల్లమెల్లగా రాజశేఖర రెడ్డి గారు తర్వాత కార్పొరేషన్లో ఇస్తున్నటువంటి డబ్బులు కానీ వాటిని అమలు చేయడానికి ముందొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం పూర్తిగా సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కరోనా సమయంలో అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులు ఎంతైతే ఇబ్బంది పడ్డారో ఇటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాలు కానీ ఆలోని బ్రాహ్మణ సంఘాలు కానీ ఎనలేని సేవలు అందించాయి బ్రాహ్మణులకు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ఒక్కొక్క అర్చకుడికి 5,000 రూపాయలు ప్రకటించిన వ్యక్తులు అది ఒక్కడే, ఎవరు ఏమీ చేయలేదు. అందుకే నా నుడి ఏంటంటే వైఎస్ఆర్పి స్థాపించి ఏకంగా ఉన్నటువంటి వ్యక్తి తను ముఖ్యమంత్రిగా ఎన్నికై మనకు అమలు చేస్తున్నటువంటి ఎన్నో పథకాలను మాకు అందించడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు మధుసూదన్ గారు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని డిమాండ్లను కూడా ఇచ్చారు. వాటిలో 90% నెరవేరుస్తామని చెప్పారు. ఆ 90% నెరవేర్చగలన్న ఆశ మనకు అందరికీ ఉంది. అందుకే మనం వైఎస్ఆర్పీని అడ్డుపెట్టుకుని ఉండాలి. వైఎస్ఆర్పీకి సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చూడాలన్న ఆశ బ్రాహ్మణ సంఘానికి ఉంది. ఎందుకంటే దాదాపుగా 40 సంవత్సరాల నుండి నేను బ్రాహ్మణ సంఘంలో తిరుగుతున్నాను. ఏ ఒక్కరూ చేయని పని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది ఆశ్చర్యపడవలసిన విషయం. చాలా బ్రాహ్మణ సంఘ మీటింగ్లో కూడా నేను చెప్తుంటాను, మాకు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ విధానాన్ని పట్టుకునే ఈరోజు బ్రాహ్మణులను ఓటు అడగడానికి మాకు హక్కు ఉంది అని చెప్పుతున్నాం. అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలిచిన 6 నెలలకు ఆదోని ఉన్న బ్రాహ్మణ మిత్రులందరూ పిలిపించి మీ సమస్యలు చెప్పండి అంటే మాకు పట్టాలు కావాలంటే ఏకంగా 42 మందికి ఇల్లు లేని వాళ్లకు పట్టాల నుంచి ఇళ్లను శాంక్షన్ చేయించి ఇచ్చినటువంటి ఘనత మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి. ఈ విధంగా బ్రాహ్మణులను సపోర్ట్ చేస్తూ బ్రాహ్మణులను వెనుకేసుకున్నటువంటి పార్టీనే మనం ముందంజగా ఉండేదిగా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను ఈరోజు బ్రాహ్మణ సంఘం తరఫున అందరూ కూడా బ్రాహ్మణులకు జగన్మోహన్ రెడ్డికి, ఎంపీకి, ఇటు సాయి ప్రసాద్కి సపోర్ట్ ఇస్తూ గెలిపించాలన్న ఆశతో ముందుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘంలో ఒక చిన్న బుడ్రాయి మా శ్రీకాంతం ఎవరు ఏమన్నా ఏ విధంగా మాట్లాడినా కూడా ఇట్లా దురుక్కొని తన పని తాను చేసుకుంటూ బ్రాహ్మణులకు ఏది కావాలన్నా నేను ఆదూరులో ఉండే ఆయన విజయవాడలో ఉంటే సార్ ఇది ఉంది అంటే అన్నా ఇది చేసి పెట్టంటే ఇది చేసే పని ఆయన చాలా చకచక్యంగా చేయగలుగుతున్నారు. నేను ఎన్నోసార్లు ఆయనతోటి పని కూడా చేయించుకోవడం జరిగింది. మరి అటువంటి దిట్ట కలిగినటువంటి నాయకులు మనలో ఉన్నారు. మన కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇప్పుడు పైకి వస్తూ చూశాను, ఎవరికి హామీ ఇచ్చారు ఈ పని అయిపోయిందని. అటువంటి నాయకులు మనకు కావాలి. అందుకే బ్రాహ్మణ సంఘం కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్పీని మన సాయి ప్రసాద్ రెడ్డి గారిని మన ఎంపీని గెలిపించుకోవాల్సింది అందరినీ. బ్రాహ్మణ సంఘంలో చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. మాదంలో సంఘాల అభివృద్ధి కోసం మా శాతం సహాయం పాటుపడుతున్నాము. బ్రాహ్మణ సంఘం మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన బ్రాహ్మణ రెడ్డి ఐవైఆర్ కృష్ణరావు సిఎస్గా ఉన్నప్పుడు మా చంద్రబాబు నాయుడు ఒక మంచి అడ్వైజ్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయనకు అన్ని విధాలు ఏదో చేస్తాడనే విధంగా ఆయన నమ్ముకొని కార్పొరేషన్ పెట్టి మన దగ్గర ఫండ్స్ లేవు,
మన బ్రాహ్మణులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. కానీ ఆయన కొన్ని విషయాలకు ఆయన ఎందుకో దూరం పెట్టడం నుంచి కార్పొరేషన్ ఇదైపోయింది. తర్వాత మళ్ళీ మేము ఆనంద సూర్య అనే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు లేని కార్పొరేషన్ మనకు ఏర్పాటు చేశారు కదా అని మాధవ్ నుంచి డెప్యుటేషన్గా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాగానే ఉన్నప్పుడు నేను సెక్రటరీగా ఇంకా కొద్దిమంది కలిసి పోయి మా మెమరాండం అన్నీ ఇచ్చినాము. అన్నీ చేస్తాం, మీ ఊరికి వస్తాం, మీ ఊరిలో లోన్లు ఇస్తాం, మనం ఇస్తామని ఏమి చేయలేకపోయినారు. ఆ నుంచి మాకు విరక్తే మేము కూడా ఇచ్చినాము. తర్వాత బ్రాహ్మణులకు ఒక స్థాయి ఒకటి ఉంటుంది, మా ఓట్లు తక్కువ ఉన్నా మాకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఏ దీనికి పోయినా. ఆ రెస్పెక్ట్ అక్కడ మాకు చూస్తే మాకు కనపడలేదు. ఈ ప్రజెంట్ మా ఆదోళనలో కానీ మాకు రాష్ట్రంలో వైఎస్ఆర్ అంటే ఒక అభిమానం ఉంది. రాజశేఖర రెడ్డి కానీ మాకు కానీ బ్రాహ్మణులకు కానీ రెడ్డి వాళ్ళు చాలా కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తుంటారు. అక్కడ ఆయన కానీ ఇక్కడ వైఎస్ఆర్ మన ఈ సాయి ప్రసాద్ రెడ్డి కానీ ఏ సమస్య వచ్చినా మేము ఇమ్మీడియట్ బ్రాహ్మణులకి ఈ సమస్య ఉంది అంటే మీకు ఏమైనా సమస్య ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రండి స్వామి, మేము మీకు ఏ విధంగా సపోర్ట్ చేసి నేను చేస్తానని చెప్పినవాడు మన సాయి ప్రసాద్ రెడ్డి గారు. దానికే మా అన్న కూడా మనం అదే అన్నాం, అన్న మనం ఎక్కడ పోయినా ఇది లేదు, మన ఓట్లు తక్కువ బట్టి వేరే దాంట్లో పోతే ఏదో మనం ఇది చేస్తున్నారు, మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనకు బాగుంటుంది కాదు అని చెప్పేసి మేమంతా కలిపి సాయి ప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చైర్మన్ గారు పిల్లి కామేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యానికి బ్రాహ్మణ పెద్దలకి రావాలని సమస్య చాలా పరిస్థితి అందరూ కూడా ఈ రోజున ఇక్కడ చక్కని డిస్కషన్ బ్రాహ్మణుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు ఖచ్చితంగా చెప్పగలను. బ్రాహ్మణుడికి ఉపయోగపడేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే ఇంజనీరింగ్ యూనివర్సిటీ వల్ల బ్రాహ్మణులు అనేకమైనటువంటి పేదవాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్స్ అయ్యి ఎంతోమంది కార్పొరేట్ రంగాల్లో విదేశాల్లో అక్కడి శాలరీస్ వారి కుటుంబాలకు మరి ఏం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఆయనకి ఒక రోజున చిన్న డిస్కషన్లో ఇలాగా ఇతర జాతుల్లోనే కాకుండా గ్రామీణ కులాల్లో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నతమైనటువంటి విద్యను చదువుకునేస్తున్నారు. కారణంగా ఆయన మ్యారేజ్తో ఎక్కడ పోయినప్పటికీ కూడా ఈ బీసీ సమస్యలు దానివల్ల గ్రామాల్లో చూసుకోండి ఎంతమంది ఉద్యోగించిన గ్రామాల్లో వ్యాపారం మాత్రమే కాదు అన్ని వాళ్ళు యూనియన్లు డాక్టర్లు అయ్యి దాదాపు లక్షలు శాలరీ సంపాదిస్తూ వాళ్ళ తల్లుల్ని వాళ్ళు ఇలా ఎట్లున్నారా చేపడతాము 5,000 10,000 కోసం నేను 20,000 రూపాయలు ఇస్తాను మీకు అని పంపిస్తాను. ఎందుకు చెప్తానంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చాలామంది అత్యంత గౌరవిస్తారు. వాళ్ళని శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు, మొట్టమొదటి బ్రాహ్మణి మాకు బ్రాహ్మణ యొక్క పాదాలకు నమస్కారం చేసిన తర్వాత దేవుడికి అనుకుంటారు. ఇలాగా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వస్తే రాజకీయంగా ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ కూడా నేను మీకు మంచి చేస్తే నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతమంది ఏ స్కూల్లో బాగుతున్నారు? వాళ్ళు చాలా వాడేసరికి 1వ తారీఖున 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళది. దాన్ని ఎలా చెడగొట్టాలి? వాలంటీర్ వ్యవస్థని దారుణంగా పెంచి ఇచ్చేసినటువంటి ప్రతిపక్షాలు మళ్ళీ వాడికి 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. నిమిషానికి రోజుకి మాట మార్చి ప్రజల్ని మోసం చేయడంలో ప్రతిపక్షాలు ఏదైతే ఈ కూటమి ఉందో ఆ కూటమి వాళ్ళ మోసం చేయడానికి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి వార్తలు మతయాత్రలో కానీ పదార్థయాత్రలో కానీ 99% అమలు చేశారు. ఇచ్చే గర్వంగా ధైర్యంగా నేను మీ కుటుంబంలో అమ్మ అక్క చెల్లి తమ్ముడు అన్న ఏమైనా మంచి జరిగినట్లేదు మాత్రమే నాకు ఎలా చేశాడు? కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, నాకు ఓటేసే వాళ్ళు లేదని కూడా లేదు.
ఇది ఒక్కటే ఫలమాన ఏంటంటే అర్హతలను బట్టి విచ్ఛేదించి ఈ గ్రామీణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత స్టేట్ సొసైటీస్ కేవలం గ్రామానికి మాత్రమే ఈ మెంబర్ అయితే 1% జాతీయ బ్యాంకు 1% తక్కువ అన్ని రకాలైన 18 బ్యాచ్లు వచ్చిన విషయం రేపు ఇంకా ఎలక్షన్ ఓపెన్ చేసే అలాగే ఫాలో చేసినప్పుడు ఆ రకంగా మరి అన్ని రకాలైనటువంటి అన్నీ వస్తాయి. కానీ ఏంటంటే నవరత్నాల ద్వారా అమ్మఒడి ద్వారా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థ ద్వారా ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా సచివాలయం దగ్గర అప్లికేషన్ ఒక రూపాయి కూడా 1,5 వరకు పెన్షన్ తీసుకుంటే దాంతో 50 రూపాయలు ఖర్చు అయ్యి ఆటో వెళ్ళాలి కూడా ఎవరో వాడికి సాయం కావాలి, సాయం వచ్చిన వాడికి 20 రూపాయలు ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వారు చెబుతున్నారంటే మరి అంతకన్నా నీకు అడ్మినిస్ట్రేషన్ ఏం కావాలి? 4.5 సంవత్సరాల బట్టి ఇళ్లలో కూర్చుని దీనికి మాట్లాడినటువంటి ప్రతిపక్షాలు ఇవాళ జగన్ దుర్మార్గులు ఉద్యమికారులు రాష్ట్రాలందరినీ సర్వనాశనం చేసి ఏం సర్వనాశనం చేసి చెప్పండి. ప్రజలు సుఖశాంతితో లేరా కూడా ఇదేపోయినటువంటి సుఖశాంతి చేస్తారు. కానీ నిజంగా బ్రాహ్మణ సమాజాన్ని నడిపించే వ్యక్తులు బ్రాహ్మణికి గౌరవం ఇస్తారు. అన్ని కులాల వాళ్ళు మీరు వెళ్ళి మంచి జరిగిందయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే ఓటు వేయటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా 10 ఓట్లు మీరు వేయించిన సమర్థులు. మీరు సమాజానికి దిశ నిర్దేశం చేసి రాబోయేట్లో జగన్ గారి ముఖ్యమంత్రి అవసరం ఉందనే ఉద్దేశంతో మేము ఎంతో కష్టపడి ఏ విషయాలు కానీ ఇక్కడ పెట్టడంతో కూడా అయితే మీకు మీరు ఉద్బోధన చేస్తామని కాదు, సారి గుర్తు చేయడం కోసం మాత్రం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి చోట కూడా ఎవరైతే గ్రామీణ సభాన్ని ఆచరణలో రాజశేఖర చక్కటి స్థలాన్ని ఇచ్చాడు. గ్రామానికి విజయమైన చోట ఎంత స్థలాన్ని ఇచ్చాడు, ఇచ్చాడు. చక్కటి గ్రామం అలాగే అమెరికాలో సిద్ధంగా ఉన్నారు. మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ రకంగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు రైతు బడుగు బలహీన వర్గాల వాళ్ళు రైతు లేకపోతే మిగతా ఒకసారి ఆలోచించండి. వీళ్ళకి అక్కడి నుంచి అమెరికా నుంచి 150 కోట్లు 200 కోట్లు సంపాదించిన ఏమిటటువంటి పని. ఇక్కడ ఏవైతే అమెరికా వాడికి ఏం సంబంధం? అమెరికా వాళ్ళు అక్కడ 150 కోట్లు ఇచ్చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల మీద మంచి అభిమానం ఉన్నట్లయితే చక్కటి స్కీములు ప్రవేశపెట్టుకోవచ్చు. పేద విద్యార్థులందరినీ చదివించవచ్చు, వైద్యం చేయించవచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు. అది లేకుండా తన కులస్తులు తర్వాత ముఖ్యమంత్రి అయితే తను ఇంకా 2,000 కోట్లు దోచుకొచ్చి రాష్ట్రంలో ఏదైతే రక్షించుకొని అది మాత్రం మనం అంతా దృష్టిలో పెట్టుకుని సమాజానికి చెప్పవలసిన కృషి మనమే ఉంది. కళ్ళలో జరిగినటువంటి అన్ని కూడా వేరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం మన అందరి చోట్ల బాధ్యత వచ్చేది కాబట్టి మాకు గ్రామంగా గ్రామంగా మాకు బాధ్యత ఇచ్చారు గ్రామీణ కార్పొరేషన్. వాళ్ళు గ్రామీణ కార్పొరేషన్ దాకా ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 780 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది గ్రామీణ సమాజానికి. అన్ని రకాలైనటువంటి స్కీములు గతంలో లేని దానికంటే ఎక్కువగా రాబోయే రోజుల్లో ఇంకా చేసేటువంటి పరిస్థితులు ఇంకా మన వాళ్ళకి చేయడానికి కోరికలు ఉన్నాయి. ఎలక్షన్ కోర్టు రాబోతో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పేటువంటి అవకాశం లేదు, ఆయన చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి చోట ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో చూసుకోండి. చేసుకునేందుకు 20 సత్రం గుంటూరులో ఆ సత్రంలో చక్కగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి బిల్డింగ్ అన్ని ప్లాన్స్ ఎక్కువైతే శంకుస్థానం రెడీగా ఉంది. కానీ ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఆపేయడం జరిగింది. అలాంటి కాబట్టి చేయండి, చేయించి మాది జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాం. నేను కానీ శ్రీకాంతం కానీ మేమందరూ కలిసికట్టుగా మనమందరూ కలిసికట్టుగా
శాతాన్ని మీకు అందరికీ మనం చేస్తూ మరొకసారి మన యొక్క ధర్మం, బ్రాహ్మణ యొక్క ధర్మం సమాజ శ్రేయస్సు, సమాజాన్ని వేరుకొల్పడం, సమాజానికి హితం చేయడం మన ధర్మం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ 2 మరియు ముఖ్యమంత్రి